ఈ రోజు టాపిక్ వచ్చేలా హార్మోన్స్ లెవెల్స్ ఏ ఏజ్ లోంచి తగ్గుతాయన్న దాని మీద టాపిక్ అండి. సో ఫస్ట్ వచ్చేలా మెన్స్ గురించి చెప్తున్నా. ఈ పిక్ లో చూసారు కదండి, 20 ఏజ్ వచ్చేదాకా 100% హార్మోన్స్ అనేది మనకు ఉంది. 30 నుంచి గ్రాడ్యువల్ గా డిక్రీస్ అవుతూ వస్తుంది. 50కి వచ్చినాక కంప్లీట్ గా మనకి 50% హార్మోన్స్ లెవెల్స్ గ్రోతింగ్ లెవెల్స్ అనేది తగ్గిపోయింది. అలాగే ఏజ్ పెరిగే కొద్ది మన హార్మోన్స్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే మరి అంటే ఇప్పుడు ఇలా తగ్గడం వల్ల డిసడ్వాంటేజెస్ ఉంటాయంటారా? హార్మోన్ గ్రోత్ లేకపోవడం వల్ల, గ్రోత్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయి. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ చేస్తా. హార్మోన్స్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అనేది కామన్ గా అవుతాయండి. ఏజ్ పెరిగే కొద్దికి మనకి గ్రాడ్యువల్లీ తగ్గుతాయి, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ మనకు కొన్ని ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు, మనం డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు, మంచి స్లీప్ ఇవ్వచ్చు. వీటి వల్ల అంటే హార్మోన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మైనస్ లేని చెప్పమంట. సెక్సువల్ లైఫ్ లో కూడా ఇంపాక్ట్ ఉంటాయండి. అదే కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఇవన్నింటిని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్ గా మన హార్మోన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఈస్ట్రోజన్ లెవెల్ ఏ ఏజ్ నుంచి తగ్గుతుంది అన్న దాని మీద అండి. యాక్చువల్ గా అబ్బాయిలకు వచ్చేలా 20 ఏజ్ లో వచ్చే 100% ఉంటుంది. ఇక్కడ వచ్చేలా అమ్మాయిలకు వచ్చేలా 30 ఏజ్ లో 100% హార్మోన్ లెవెల్స్ ఉంటుందండి. దాని తర్వాత గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఫిమేల్స్ హార్మోన్స్ బై ఏజ్ అండి. ఇక్కడ చూడండి, మెన్ కి ఉమెన్ కి 100% ఏ ఏజ్ లో ఉందో హార్మోన్ లెవెల్ స్కేల్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎలా ఉందో చూడండి ఇక్కడ. మరి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటారు? కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నప్పుడు కంపల్సరీ ఈస్ట్రోజన్ లెవెల్స్ లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తా అండి. మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటారో మనకే తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయండి. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల పిసిఓడి కూడా వస్తుందండి. ఫెటిక్, ఊరికి అలసిపోవటం, బాగా టైర్డ్నెస్ కనబడటం, వర్క్లో తొందరగా టైర్డ్ అయిపోవటం, వర్క్లో ఫోకస్ తక్కువ ఉంటుంది. డిప్రెషన్, ప్రతి చిన్నదానికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిక్రీస్ లిపిడో, సెక్సువల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయండి. హెడ్ఏక్ కానీ మైగ్రేన్ కానీ బాగుంటాయి. బాడీలో అన్నోన్ హెయిర్ పెరగటం, హెయిర్ లాస్ కూడా ఉండటం, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. చూసారు కదండి వీడియో. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందా ఫిట్ గా ఉండాలి. సో ఫిట్నెస్ లో జాయిన్ అవ్వండి. నేను హార్మోన్స్ గురించి లాస్ట్ 2-3 వీడియోస్ చెప్తా ఉన్నా. చెప్పు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ పర్టికల్ గా చెప్తున్నా అంటే, దేనికంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి బయట. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోండి. కారణాలు ఎత్తుక్కోండి, నాకు టైం కుదరట్లేదండి, పొద్దు నుంచి రాత్రి వరకు నాకు వర్కే సరిపోతుంది, ఇంట్లో వర్కే సరిపోతుందని కారణాలు ఎత్తుక్కోమాకండి. దేనికంటే మీ పిల్లల కోసం స్కూల్ కోసం వెళ్తారు, మీ ఇంట్లో వర్క్ కోసం వెళ్తారు, ఏమైనా ఫంక్షన్స్ ఏమన్నా వెళ్తారు. సో 1 hour మీ ఫిజికల్ యాక్టివిటీ మీ హెల్త్ కోసం మీరు కేటాయించడంలో ఏం ప్రాబ్లం లేదండి. సో స్టార్ట్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చేసి బీ ఫిట్ గా ఉండండి. మీ హెల్త్ కోసమే మేము చెప్పేది.